యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనం పరిశుద్ధ దేవుని నామంలో అనే అంశం 16వ భాగం ధ్యానించుకుందాం. నిన్నటి దినాన్ని కూడా యేసు ప్రభు తనను గురించి తాను ప్రకటించుకున్న ఆ యొక్క నామములను గురించి మనం తెలుసుకున్నాం. నేనే జీవాహారంను, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే లోకమునకు వెలుగు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ తెలుసుకున్నాం. ఈరోజు మిగిలిన 5 నామములను గురించి తెలుసుకొని యేసు ప్రభు చెప్పినట్లుగా మనం జీవితాం. సరేనా? ఈరోజు మనం యోహాను సువార్త 10వ అధ్యాయానికి వెళ్దాము. అక్కడ 7వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నారు, గొర్రెలు పోవు ద్వారమును నేనే, ద్వారమును నేనే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, ఐఎమ్ ద గేట్ అని చెప్తున్నారు అనమాట. ఎక్కడికి అసలు గేట్ అంటే ఒక దాంట్లో ఎంటర్ అవుతాం కదా, గొర్రెలు పోవు ద్వారం అనమాట. మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31 నుంచి మీరు చదివినట్లయితే 46 వరకు 46 వరకు ఫైనల్ జడ్జిమెంట్ అని ఉంటుందండి. అక్కడ యేసు ప్రభు ప్రజలందరినీ కూడా తుది తీర్పుకు వచ్చినప్పుడు అనమాట, ప్రజలందరినీ కూడా మరి గొర్రెల నుండి మేకల్ని వేరు చేసినట్లుగా చేస్తాడు. తుది తీర్పు అనేది మీ హృదయంలో ఉండాలి. ఒకరోజు నాకు జడ్జిమెంట్ వస్తుంది. గొర్రెల నుండి మేకల్ని వేరు చేసినట్లుగా ప్రజల్ని వేరు చేస్తాడనమాట. అప్పుడు గొర్రెలతో చెప్తాడు, నా తండ్రిచే దీవించబడిన వారులారా రండి, ప్రపంచ ప్రారంభం నుండి మీ కొరకు సిద్ధం చేయబడిన నా తండ్రి రాజ్యం నాకు వారసులు కండు. ఎందుకనంటే మీరు నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టారు, నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు, రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించారు, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శించారు. కనుక మీరు పరలోకానికి రావడానికి అర్హత పొందిన గొర్రెలు అని చెప్తున్నాడు. ఆ గొర్రెలు పరలోకానికి వెళ్ళాలంటే ఒక గేట్ ఉంటుంది కదా, పరలోక ద్వారము. ఆ గేట్ ఎవరంటే యేసు ప్రభు అని చెప్తున్నారు అనమాట. యేసు ప్రభు వాక్యం కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనం ఉండాలి. మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం చదవాలి తప్పకుండా. 1 నుంచి 10 వరకు ద్వారం అంటే ఏంటి ఆయన చెప్తున్నాడు. గొర్రెల దొడ్డిలోనికి ద్వారం ద్వారా వచ్చేవాడు మంచి కాపరి, కానీ ఆ ద్వారం ద్వారా కాకుండా వెనకాల వేరే మార్గాల నుంచి వచ్చేవాడు దొంగ దోపిడీ కాడునై ఉన్నాడు. మన దొంగలు మెయిన్ గేట్ తీసుకొని అలా రారు కదా, మన ఇంటికి కూడా వెనకాల ఎక్కడో కన్నం వేసేసి వచ్చేసి దోచుకొని పోతారనమాట. మరి ఆ దొంగల గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఎట్లా అంటే సడన్గా కనబడతారు, అద్భుతాలు చేస్తారు, దోచుకొని వెళ్ళిపోతారు. మరి తుది తీర్పు మరి అంత్య దినాల్లో ఏం జరుగుతుంది? తిమోతికి లేఖ రాస్తూ పౌలు కూడా చెప్తాడు. 2 తిమోతి 3వ అధ్యాయంలో ఆయన చెప్తాడనమాట, చివరి రోజులలో మనుషులు ఇలా స్వార్థపరులు, గర్విష్ఠులు, శరీరాన్ని ప్రేమించేవాళ్ళు, మరి తల్లిదండ్రులకి తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉంటారు. మరి బలహీనంగా ఉన్న స్త్రీలని కొంతమంది గృహాల్లోనికి వచ్చి వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీలో పరిశుద్ధాత్మ లేనప్పుడు మీరు అవతల వ్యక్తిలో ఏ ఆత్మ ఉందో మీరు తెలుసుకోలేరు. పరిశుద్ధాత్మని మీరు పొందాలి, దాహంగా ఉండాలి. వాక్యం చదివి పాటిస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తారు. పేతురు చెప్తారు, మీరు చదివినట్లయితే అపోస్తల కార్యాల్లో, ఎవరు పశ్చాత్తాపడతారో వాళ్ళ కొరకు దేవుడు ఈ పరిశుద్ధాత్మని వాళ్ళకి ఇస్తారు అని చెప్తారనమాట. పాపాలకి పశ్చాత్తాపడి మనం దేవుని కొరకు మనము దాహం కొనాలి, పరిశుద్ధాత్మ కొరకు అనమాట. చాలా జాగ్రత్తగా దొంగలు దోపిడీగాళ్ళైనారు. కానీ మంచి కాపరి వచ్చినప్పుడు కావలివాడు అతన్ని స్వరాన్ని గుర్తించి అతని కోసం ద్వారం తెరుస్తాడు. అప్పుడు ఆ కాపరి ఆ మంద దగ్గరికి వచ్చేస్తాడనమాట. గొర్రెల మంద దగ్గరికి వస్తాడు. మరి గొర్రెలు అతని స్వరాన్ని గుర్తిస్తాయి. అతడు తన గొర్రెలను వారి పేరున పెట్టి పిలిచి వాళ్ళని దొడ్డిలో నుంచి మరి వాళ్ళకి ఆ గొర్రెలకి ఆహారం ఇవ్వడానికి, నీళ్ళు ఇవ్వడానికి తోలుకొని పోతాడు. గొర్రెలు అతని స్వరాన్ని వింటాయి కనుక అతనిని వెంబడిస్తాయి. పరుల స్వరాన్ని వినవు కనుక వాటి వెంట ఆ దొంగల వెనుక వెళ్ళవు అనేసి ప్రభు చెప్తారనమాట. పేరున చెక్కయ్య, మరియా, నతానియేలు, పేతురు, ఎట్లా ఒక్కొక్కరు, ఫిలిప్పు,
ఎలా పేరు పేరును పిలుస్తారు యేసు ప్రభు కదా, అలా పిలిచి మంచి మేత వాక్యాన్ని, దేవుని గురించిన, దేవుని రాజ్యం గురించి వాక్యాన్ని చెప్తారు. నీళ్లు పరిశుద్ధాత్మనిస్తారు. వెనక దొడ్డి ద్వారంలో వచ్చి సడన్గా అద్భుతాలు చేసి మరి అకస్మాత్తుగా అదృశ్యం అయిపోరు అనమాట. ద్వారం నేనే, యేసు ప్రభు వాక్యమే యేసు ప్రభు కాబట్టి పరలోక ద్వారం అయినంటే ఈ వాక్యం ప్రకారం జీవించినప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వస్తాడు వేరే మార్గాల ద్వారా అన్నమాట. ఏ మార్గం ద్వారా దొంగ వచ్చేసాడు, ఏ మార్గం ద్వారా త్రాగుడు అనే దొంగ వచ్చాడు, వ్యభిచారం అనే దొంగ వచ్చాడు, అబద్ధాలనే దొంగ వచ్చేసాడు, మరి ధనాశ అనే దొంగ ఎట్లా మీ ఇంట్లోకి వచ్చాడు, మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు వచ్చాడు, పబ్ సెంటర్స్కి, లేకపోతే బార్లకి, లేకపోతే కొంతమంది మనుషులతో స్నేహం చేస్తూ ఈ బిజినెస్ పెడదాము, ఇలా చేద్దాము అని దొంగ వచ్చి మిమ్మల్ని నాశనం చేశాడు. జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఎట్టి లోభంనకు కూడా మీరు గురి కావద్దు. ఈ రోజులు మరి మంచి రోజులు కాదు, చెడు దినాలు. జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆస్తులు సంపాదించడం మీద, ఆ ఆస్తులు ధనాశని వలలో పడిపోకండి. ఉన్నదానితో తృప్తిగా ఉండండి. వాక్యం చెప్తూ ఉంది, ఉన్నదానితో మీరు తృప్తిగా ఉండండి. ధనాశ వద్దు. దొంగ ఏ విధంగా మీ దగ్గరికి వస్తున్నాడు, ధనాశ లేకపోతే ఏ విధంగా వస్తున్నాడు, నరక లోక ద్వారాల్లో మీరు ప్రవేశించవద్దు. పేతురుతో యేసు ప్రభు చెప్తారు, నరక లోక ద్వారములు జయించజాలని సంఘంగా, పేతురు నీ రాతి మీద నేను కడతాను, ద డోర్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్. ఏంటండి నరకానికి ద్వారాలు? నరకానికి ద్వారాలు 10 ఆజ్ఞలు చదవండి. అబద్ధాలు, దొంగతనాలు, ధనాశ, వ్యభిచారం, రకరకాలైనవి అన్నమాట. పనిలో బిజీగా ఉండడం, ధనం అనే మత్తులో మనుషులను పెట్టి, ధనాశ అనే ద్వారం. ఏ ద్వారాలు? ఇవన్నీ సైతాను ద్వారాలు. కానీ యేసు ప్రభు పరలోకానికి ద్వారం, పరిశుద్ధ ద్వారం, కరుణ ద్వారం, ప్రేమ, క్షమాపణ. ఈ ద్వారం యేసు ప్రభు. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరని చెప్తాడు. కనుక యేసు ప్రభు వాక్యమే ఈ ద్వారం కాబట్టి ఆ వాక్యాన్ని చదివి దాని ప్రకారం మీరు జీవించండి. ఆ తర్వాత యేసు ప్రభు ఏం చెప్తారంటే, ఇదే అధ్యాయం యోహాను సువార్తలోనే ఉన్నాం మనము, 10వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, నేను మంచి కాపరి. నాకెంత ఇష్టమో యేసు ప్రభు మంచి కాపరిగా గొర్రెల్ని ఎత్తుకొని, మరి గాయపడిన గొర్రెలకి కట్టి వాళ్ళని ఎత్తుకుంటాడనమాట. నేను ఎప్పుడు ఊహించుకుంటూ ఉంటాను. అందుకే ఈ పాటను కూడా రాశాను అనమాట. నా ఫీలింగ్స్, కోడి పిల్లలు వాళ్ళ మమ్మీ రెక్కల క్రింద ఉంటారు కదా, కంగారు యానిమల్ మీరు చూస్తే వాళ్ళ పిల్ల ఒక చిన్న పౌచ్ ఉంటుంది కింద, దాంట్లో మోసుకుంటూ పోతుంది అనమాట. నేను బయాలజీ టీచర్ కదా, అందుకే చెప్తున్నాను. తర్వాత మంకీస్ వస్తున్నాయి ఈ మధ్య ఇండ్లలోకి కదా, కాంపౌండ్ వాల్ మీదకి వస్తాయి వాళ్ళ మమ్మీ పిల్లలందరూ కలిసి. అప్పుడు పెద్ద మంకీ నడుస్తుంటే కింద వాళ్ళ పిల్లలు వాళ్ళ మమ్మీని ఇట్లా పట్టుకుంటాయి అన్నమాట. ఆ పిల్లలు మమ్మీని పట్టుకొని కరుచుకొని ఉన్నప్పుడు మంచి జాగ్రత్తగా వాళ్ళ పిల్లల్ని తీసుకొని పోతుంది. ఒక కోతి, ఒక కంగారు, ఒక కోడి అంత ప్రేమను చూపిస్తే యేసు ప్రభు మన పట్ల ఎంత ప్రేమను చూపించాలి. నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడు. నేను నా తండ్రిని, నా తండ్రి నన్ను ఎరిగి ఉన్నాడు. అదేవిధంగా నేను నా గొర్రెలు నన్ను ఎరిగి ఉన్నాయి. అంత మంచి రిలేషన్ అన్నమాట. యేసు ప్రభు ఎవరో మీకు పూర్తిగా తెలిసి ఉంటే ఈ లోకంలో ఏది మీరు ప్రేమించరు. ఇంకా ఏ మనిషి ప్రేమ నమ్మదగినది కాదు, కానీ ఆయన ప్రేమ నమ్మదగినది. ఆయనే రాయి అంటారనమాట, మూలరాయి. ఆ రాయి మీద నిలబడినప్పుడు మనం ఎప్పుడు కూడా జారి పడం అన్నమాట. కానీ ఇసుక మీద నిలబడితే సముద్రంలో లోపలికి వెళ్ళిపోతాం. రాయి మీద నిలబడితే మనం ఎప్పుడు కూడా కదలకుండా ఉంటాం. హీఈస్ ద స్టోన్, హీఈస్ ద రాక్ అపాన్ విచ్ ఐ విల్ స్టాండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన మంచి కాపరి. 23వ కీర్తన చూడండి, దావీదు ప్రార్థన, ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదువ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయను, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోతాడు. మన హృదయంలో యేసుప్రభు ఉంటే ఆ శాంతి, యేసుప్రభువే శాంతి, అది మన ముఖంలో కనబడుతుందండి, రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట.
అది చాలా ముఖ్యం. ఎక్కడికి వెళ్ళినా అది తీసుకొని వెళ్ళాలి, ఆయన శాంతిని. యేసు ప్రభుని తీసుకొని వెళ్తే మనం మాట్లాడుతున్నప్పుడు ఆయనే మాట్లాడతాడు, వింటున్నప్పుడు ఆయనే మాట్లాడతాడు. ఆయన శాంతి మన హృదయాల్లోకి వెళ్తుంది. నేను ప్రొద్దున కొంచెం నీరసంగా అనిపించింది నాకు. అప్పుడు మంచి కాపరి పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు జ్ఞాపకం చేశారు. కీర్తన 23లో ఆయన నా బడలికను తొలగించి నన్ను సేద తీరుస్తాడు అనుంది కదా. వెంటనే యేసు ప్రభుని అడిగాను, ప్రభా నా బడలికని తొలగించి, అలసటని తొలగించి, సేద తీర్చి, నాకు బలాన్నిచ్చి నన్ను నడిపించు. ఆ క్షణంలో నేను ఫీల్ అయ్యానండి, వెళ్ళిపోయింది అది బడలిక అనేది అనమాట. కొన్నిసార్లు మనలో ఉన్నవి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఆయన మంచి కాపరి, దుడ్డు కర్ర పట్టుకొని ఉంటాడనమాట. పట్టుకొని ఉండి ఈ పిచాచులు ఇట్లా మన దగ్గరికి రావాలని ప్రయత్నిస్తే, రోడ్డు మీద యాక్సిడెంట్ పిచాచులు లేకపోతే ఇంకేదైనా ఉంటే దుడ్డు కర్ర తీసుకొని వాటిని కొట్టి మన దగ్గర రాకుండా చేస్తాడు. మన చుట్టూ ఆయన అగ్ని కంచె వేసి మన దరిదాపులకి కూడా రాకుండా చేస్తాడు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను కాపాడుతుంది. మనం తప్పు చేసినప్పుడు మనని కూడా చిన్న దెబ్బ, బెత్తం వాడతాడనమాట. నీ కరుణ ప్రేమ కలకాలం నా వెంట వచ్చునుగాక. చాలా చెప్పుకోండి, ఈ కీర్తన చెప్పుకుంటూనే ఉండండి మీరు. మంచి కాపరి మనల్ని కాపాడతాడు. మన కొరకు ప్రాణం ఇచ్చాడు, మన కొరకు రక్తం ఇచ్చాడు, మనల్ని శుద్ధి చేసి పరలోకానికి తీసుకెళ్ళడానికి మా మంచి కాపరి. ఈ పాటని మనం ప్రార్థనగా చేసుకొని విందాం. మా మంచి కాపరి, నీ రెక్కల నీడలో భద్రంగా, అతి భద్రంగా మమ్మల్ని కాపాడండి. ప్రతి పాట కూడా ప్రార్థన అండి. ఒకసారి పాడితే 2 సార్లు ప్రార్థించినట్లు అన్నారు సెయింట్ అగస్టిన్. మీరు ఈ పాటల్ని పాడుతూ ఉండండి, దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉంటుంది. మీరు ఏ పాట పాడతారో అదే చేస్తారు. భద్రంగా కాపాడండి అంటే భద్రంగా కాపాడతారనమాట ఆయన రెక్కల నీడలో.
ఇంకా నెక్స్ట్ ఏంటంటే యేసు ప్రభు చెప్తున్నారు, నేనే పునరుత్థానంను జీవంను. ఎవరితో చెప్తున్నారు చెప్పండి? యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనంలో ఈ మాట చెప్తున్నారు. ఎవరితో అంటే మార్త మరియలతో చెప్తున్నారు. వాళ్ళ సోదరుడు తమ్ముడు చనిపోయాడు. మార్త ముందు ఏడుస్తుంది పరిగెత్తుకొని వెళ్ళి, మీరు ఇక్కడ ఉంటే మా తమ్ముడు మరణించేవాడు కాదు, అయినా కూడా ఇప్పుడు మీరు ఏది అడిగితే దేవుడు ఇస్తారని నాకు తెలుసు. మరణించి ఉండేవాడు కాదు, కానీ ఇప్పుడు ఏది అడిగినా ఇస్తారు అని చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు అంటారు, మీ సోదరుడు లేస్తాడు మార్త. అవును ప్రభా, పునరుత్థాన దినాన ఆయన లేస్తాడని నాకు తెలుసు. కాదు మార్త, నేనే పునరుత్థానం, నేనే జీవం, నేను ఎక్కడుంటే అక్కడ పునరుత్థానం అని చెప్తాడు. చెప్పిన తర్వాత నేనే పునరుత్థానంను జీవంను, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవిస్తాడు. శరీరం మట్టిలోకి పోతుంది, కానీ ఆత్మ పరలోకానికి వెళ్ళడం అన్నమాట జీవం అనంటే. ఆ తర్వాత వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఎక్కడ ఆయనని సమాధి చేశారు చూపించండి అంటే సమాధి దగ్గర తీసుకెళ్తే అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, లాజరు వెలుపలికి రా అనగానే యేసు ప్రభు వాక్యంలో ఉన్న జీవము, నేనే పునరుత్థానము జీవం అన్నారు. ఆయన వాక్యంలో ఉన్న జీవం లాజర్లోనికి వెళ్తుంది, లాజర్ని బయటికి తీసుకొని వస్తుంది జీవంతో అన్నమాట. సో మనల్ని కూడా యేసు ప్రభు ఇలా శరీరంలో మరణించిన వాళ్ళని లేపాలని కాదు, శరీరం మట్టిలోకి పోతుంది, కానీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. యేసు ప్రభు పునరుత్థానం ద్వారానే మనం అందరం పరలోకానికి వెళ్తామండి. 1 కొరింథీ 15వ అధ్యాయం మీరు చదువుకోనండి, 15వ వచనం నుండి ఇంకా చదివితే, ఒక్క యేసు ప్రభు పునరుత్థానం కావడం ద్వారా ఈ లోకంలో అందరూ పునరుత్థానం అయ్యే భాగ్యాన్ని పొందారు. ఎంత గొప్ప చూడండి. ఒక మనిషి ఆదాం వల్ల అందరికీ మరణం వచ్చేసింది శరీరానికి అన్నమాట, కానీ ఒక మనిషి యేసు ప్రభు పునరుత్థానం కావడం ద్వారా మనందరికీ పునరుత్థానాన్ని దేవుడు ఇచ్చారు. ముందు యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు, తొలుత పుత్రుడు అన్నమాట, తొలి ఫలముగా 1 కొరింథీ 15:20లో ఆయన పునరుత్థానం మనకేం చేసిందో తెలుసుకుంటే దేవునికి, యేసు ప్రభుకి మీరు రోజు వందనాలు చెప్తారు. ఆదాం దగ్గర నుంచి ఎన్ని కోట్ల మంది అండి ఇప్పుడు? 6,000 సంవత్సరాల. ఆదాం నుంచి అబ్రహాం 2,000, అబ్రహాం నుంచి క్రీస్తు పుట్టడం 2,000, ఇప్పటికి అంటే 6,000 సంవత్సరాలు ఇంత మందిని పునరుత్థానం చేసి పరలోకాన్ని తీసుకెళ్తున్నాడు ఆయన రెండవ రాకడ వరకు. ఎందుకంటే ఒక్క యేసు ప్రభు పునరుత్థానం కావడం ద్వారా మనం కూడా పునరుత్థానం పొంది మనం పరలోకానికి వెళ్తున్నాం. ఆయనతో పాటు మనం పాపానికి మరణించి సమాధి చేయబడి పాపం పాత స్వభావం, ఆయన నీతిని ధరించుకొని మనం లేచి మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడు. నేనే పునరుత్థానం జీవం, మీరు నీ పునరుత్థాన శక్తి నాలో ప్రవహించునుగాక అంటే అప్పుడు ఆ శరీరం కూడా ఆత్మ కూడా చనిపోయి ఉంటే ఆ శక్తి ద్వారా మనకి జీవం వస్తుంది. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకు నేను అదే ప్రార్థిస్తాను. పాపంలో ఉన్న వాళ్ళు కూడా, పాపంలో చచ్చి ఉంటే ఆత్మలో మరి యేసు ప్రభు పునరుత్థాన శక్తి వాళ్ళకి జీవాన్ని ఇస్తుంది, యేసు రక్తం జీవాన్ని ఇస్తుంది అన్నమాట. ఇంకా ఆ తర్వాత 11వ అధ్యాయం ఇప్పుడైపోయింది కదా, 14కి వెళ్ళినట్లయితే అక్కడ యేసు ప్రభు కడరా భోజన సమయంలో శిష్యులకి చెప్తున్నారనమాట. 14:6 యాక్చువల్గా మొత్తం చాలా బాగుంటుంది. నేను పరలోకానికి వెళ్ళి మీకు ఇల్లు కట్టి మళ్ళా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. నేను నా మనసు ఎప్పుడు దాని మీదే ఉంటుందన్నమాట. వస్తాడు నా రాజు మేఘాల మీద మహామహిమతో దూతలతో. మార్నింగ్ వాక్ చేసేటప్పుడు టెర్రస్ మీద అన్ని మేఘాలే అనమాట. నిన్న ఎప్పుడు కూడా ఈ మేఘాల్లో నువ్వు ఎప్పుడు వస్తావో, ఎప్పుడు తీసుకెళ్తావు, నేను నీకోసం ఎదురు చూస్తా ఉన్నా, ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట. అప్పుడు యేసు ప్రభు కడరా భోజన సమయంలో ఏమంటారంటే, నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్తారు. చెప్తే అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభా, మాకు అసలే తెలీదు అన్నప్పుడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారు. యేసు ప్రభువే మార్గం, ఆయన నీతి మార్గం, ఆయన వాక్యం పరలోకానికి మనం తీసుకెళ్తుంది. మార్గం సత్యం, యేసు ప్రభు సత్యమైన దేవుడు అండి. వేరే సాక్ష్యాలు ఏంటండి? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఆయన పుట్టుకతో ప్రపంచ చరిత్ర రెండుగా అది విభజించబడింది. ఎవరి పుట్టిన రోజైనా, ఏ రాజైనా, అలెగ్జాండర్ ద గ్రేట్ అయినా సరే, ఆయన కూడా ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు అటాక్ చేశాడు యెరూషలేంని. మీరు మక్కబీల గ్రంథం 1వ అధ్యాయం చదివితే క్రీస్తు పూర్వం 333లో అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన యెరూషలేంని దాడి చేశాడు, యూదా దేశాన్ని అని రాయబడి.
ఎవరి గురించి చెప్పినా ఎంత గొప్ప అయినా సరే యేసు ప్రభువుని ముందుగా మరి ల్యాండ్ మార్క్గా తీసుకుంటారనమాట. ఆయన నేనే సత్యమైన దేవుడు, నేనే జీవంనిచ్చే దేవుడు అని చెప్తున్నారు. యేసు ప్రభు వాక్యాన్ని చదవాలి, దాన్ని పాటించాలి. నేను మరీ చెప్తున్నాను, పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారానే ఆయన రక్తంలో కడుక్కోవాలన్నమాట. ఆ తర్వాత చివరిగా ఆయన ఏం చెప్తారంటే, నేనే నిజమైన ద్రాక్షావల్లి, నేను ద్రాక్షావల్లి, మీరు తీగలు. నేను ఒక చిన్న కొమ్మ ద్వారా ఇది చెప్తా అండి. నాకు ఇలా చెప్పడం చాలా ఇష్టం. నేను బయాలజీ టీచర్ కదా, రోజు కొమ్మలు చెట్లు తీసుకొని పోయి చెప్పేదాన్ని. యోహాను సువార్త 15వ అధ్యాయానికి రండి. యేసుప్రభు ఏమంటున్నారంటే, నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు, మీరు నాలో నెలకొని ఉండండి, అంటు కట్టుకోండి. యేసుప్రభు వాక్యం మనం చదువుతూ ఉంటే మన హృదయంలో ఆయన ద్రాక్షావల్లి అవుతారు. అప్పుడు మన ఆత్మ అంటే నిజమైన మనము, మన ఆత్మని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో అంటు కడతాడు, గ్రాఫ్టింగ్ అన్నమాట. అప్పుడు ఈ చెట్టులో నుంచి జీవం ఇందులోకి వెళ్తుంది. మీరు నా యందు నెలకొని ఉండండి, నేను మీ యందు ఉంటాను. అప్పుడు మీరు అధికముగా ఫలిస్తారు. ప్రేమ, ఆనందం, కరుణ, పరిశుద్ధత, పునీతుల జీవితాలు చదవండి. మీరు అధికముగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. నేను లేకుండా మీరేమి చెయ్యరు. నాలో ఉండని తీగలు బయట పారవేయబడి అగ్నిలో వేసి కాల్చబడతాయి, అంటే నరకంలో కాలిపోతారు అని చెప్తున్నారు. ఒకరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటే ఊడుస్తున్నారు రోడ్డు మీద, మరి చెట్లు నరికేశారు కొన్ని కొమ్మలు, అవన్నిటిని వాళ్ళు ఇలా పోగు చేసి మరి ఒక చెత్త కుండీలేసి కాల్చేస్తున్నారు. యేసు ప్రభులో లేని వాళ్ళు నరకంలో అగ్నిలో కాలిపోతారు. ఎంత సింపుల్గా చెప్తున్నారు యేసు ప్రభు, చూడండి. అందుకే ఆయనని అంటు కట్టుకొని ఉండాలి. మీ ఆత్మ అనే కొమ్మ యేసు ప్రభు అనే ద్రాక్షావల్లితో అంటు కట్టబడాలన్నమాట. అప్పుడు మీరు ఫలిస్తారు, మీ సొంతగా ఫలించారనమాట. దేవుని యొక్క వాక్యం యేసు ప్రభువే ద్రాక్షావల్లి, మనం తీగలు. అలా ఆయనలో ఉంటే ఆయన ప్రేమ, ఆయన కరుణ మనలో పైబడుతుంది. మనలో ఉన్న మలినం, గర్వము, పాపము ఏదున్నాయో అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. ఆయన తీసుకుంటారు. పూజా బలిలో సమర్పణ అంటే పాపం సమర్పించండి. రోజు ఒక పాపం సమర్పించి యేసుప్రభు యొక్క ఒక్కొక్క మంచి గుణాన్ని, ప్రేమని, కరుణని, పరిశుద్ధతని పొందండి. అదే యేసుప్రభు చెప్తున్నారు. ఇలా మనం అంటుకట్టబడి ఆయనలో జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కనుక ఆయన ఏదేది చెప్పాడో ఆ విధంగా మనం జీవిద్దాం. ప్రభా, మీరు ద్రాక్షావల్లి, నేను రెమ్మనై, నీలో నేను ఒక రెమ్మనై నేను నీలో కలిసిపోవాలి. నీ ప్రేమంతా నాలో పోయి ప్రభా యేసయ్యా, మీరు జీవాహారం కదా, ఆహారం నేను చదవాలి, అది నాకు బలాన్ని ఇవ్వాలి, నేను పాటించాలి, ప్రకటించాలి. లోకానికి వెలుగైన నీతి వాక్యం నేను నువ్వు మంచి కాపరి యేసయ్యా, నీ మందలో నేను ఉండాలయ్యా, నీ రెక్కల నీడలో నేను ఉండాలి యేసయ్యా, నువ్వే మార్గం కదా పరలోకానికి, నన్ను చేయి పట్టుకొని నడిపించు అని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. నేను ఉన్నవాడను అని మీరు చెప్పారు ప్రభా యేసయ్యా. మరి మీరే చెప్తున్నారు, నేను జీవాహారంను నేనే, లోకమునకు వెలుగును నేనే, ద్వారమును నేనే, గొర్రెలు ప్రవేశించు ద్వారమును నేనే, మంచి కాపరిని నేనే అని చెప్తున్నారు. నేనే పునరుత్థానమును, జీవమును, నేనే మార్గం, సత్యం, జీవం, నేనే ద్రాక్షావల్లిని అని చెప్తున్నారు ప్రభా. ఇవన్నీ కూడా ఈ నామములతో మిమ్మల్ని పిలుస్తూ, ఈ నామముల ద్వారా మేము పొందే ఆశీర్వాదాలు అన్నిటినీ పొందడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు చెప్పిన 7 నామములని మనం ధ్యానించుకుంటూ ఆయన ఏదైతే బోధించారో మంచి కాపరి అన్నారు. సో నీ మందలో నేను ఉండాలయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకొని యేసు ప్రభు రెక్కల నీడలో చల్లగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.